కొండాడి వెంకటేశ్వర్లు అనే అతను ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఉన్నాడు. ఆయన ఇంటిపైన నిన్న సాయంత్రం కొందరు దాడి జరిగిందని చెప్తున్నారు. మేము కూడా సోషల్ మీడియాలో, టీవీలో, పేపర్లో చూడడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా ప్రజలకు, కొండాడి వెంకటేశ్వర్ల గురించి రాష్ట్రమంతా తెలియకపోవచ్చు, కానీ మన రాయచోటి నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే అతను ఒక మాఫియా. ఎందుకంటే ఈరోజు శ్రీకాంత్ రెడ్డి అనేవాడు రాజకీయం చేస్తున్నాడంటే కేవలం ఇలాంటి 4-5 మంది సంపాదించిన డబ్బుతోనే ఈరోజు వైసీపీ పార్టీ మనుగడ ఈ రాయచోటి నియోజకవర్గంలో ఉంది. మీకు అందరికీ తెలుసు, ఈ వెంకటేశ్వర్లు అనే అతను వాళ్ళ కూతురు ఎప్పుడో 2 నెలల ముందు పెళ్లి చేసుకుంటే ఇప్పుడు 2024 ఎలక్షన్లు వస్తే ఊరూరు తిరిగి చీరలు పంచినాడు. అంటే వాళ్ళ కూతురు పెళ్లి అయిపోయింది, బిడ్డలు పుట్టారో పెట్టలేదో మాకు తెలియదు, కానీ ఈ రోజు చేసినాడంటే కూతురు మీద ప్రేమ కాదు, అధికారం మీద ప్రేమ. ఈ శ్రీకాంత్ రెడ్డిని ఎలాగైనా ఎమ్మెల్యే చేయాలని కంకణం కట్టుకొని చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే అది కొండాడి వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లు గారికి కూడా మేము సభాముఖంగా, పత్రికాముఖంగా నేను చెప్తున్నా, నువ్వు చేసిన పాపాలే, నువ్వు లాక్కున్న భూములే, నువ్వు ఎందరో వేలాది మంది పేదవాళ్లు, దానిలో ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, వాళ్ళ భూములన్నీ లాక్కున్నావు, వాళ్ళ కడుపు కొట్టినావు. ఈ రోజు నీ పాపాల పుట్ట పండింది కాబట్టి నీ మీద, నీ ఇంటిపైన వాళ్ళు దాడి చేసినారు తప్పక తెలుగుదేశం పార్టీ వాళ్ళకి దాడిలో ఏ విధమైన సంబంధం లేదు. నీకు పోయే కాలం దగ్గర వచ్చింది. ఎందుకంటే నువ్వు మొన్న కూడా రాయచోట్లో ఉన్న బూతుల దగ్గరికి వెళ్ళావు ఎమ్మెల్యేతో పాటు. ప్రతి ఒక్క బూత్ ఏజెంటు వైసీపీ వాళ్ళు పక్కన పెట్టేసి తెలుగుదేశం వాళ్ళందరినీ బెదిరించినావు. నువ్వు మీ కథ చూస్తా, అంతు చూస్తానన్నావు. నీ అంతు నువ్వు ఎవరంతు చూస్తావో చూడలేదు, కానీ ఈ రోజు ప్రజలైతే నీ అంతు చూసేదానికి సిద్ధంగా ఉన్నారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నువ్వు తిన్న దొంగ డబ్బు అయితే ఏదైతే ఉందో, నువ్వు లాక్కున్న భూములు అయితే ఏ ఉన్నాయో అన్ని బాధితులందరినీ ఒక్కొక్కరుగా రాసుకొని మేము పట్టి కట్టి వడ్డీతో సహా నీ దగ్గర నుంచి లాగి వాళ్ళకి ఇచ్చేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా. ఈరోజు శ్రీకాంత్ రెడ్డి బీసీలు, ముస్లింలు అనే ఈ దాడులు కనుక ఎవరైతే మొన్న బూతులలో కానీ బెదిరించారో వాళ్ళు ఉన్నారు అని చెప్పి అంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, నేనైతే బూతుల దగ్గరికి వెళ్లడం జరిగింది. ఆ బూతుల దగ్గర కూడా మా ఏజెంట్లను ఎవరైతే బెదిరించినారో వాళ్లకు మేము మనోధైర్యం చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను బూతుల దగ్గరకు పోయేసి గుండె ధైర్యం చెప్పడం జరిగింది. అంతే తప్పక వీళ్ళకట్టు బూతుల దగ్గర ఉండే వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, పక్కలకి పిలుచుకొని పోయి బేరసారాలు చేయడం ఎక్కడా జరగలేదు. శ్రీకాంత్ రెడ్డికి ఒకటే హితబోధ చేస్తున్నా, 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఇంకా నీకు ఎమ్మెల్యే గిరి అంతా 10 రోజులు ఊసిపోతా ఉంది. లాస్ట్ మినిట్ లో కూడా ఇలాంటి అబద్దాలు పలకద్దు నాయన. ఎందుకంటే నీ పేరు అబద్దాలు శ్రీకాంత్ రెడ్డి. ఈ రోజు నువ్వు ఓడిపోతా అనే భయంతో ఆ నెపాలన్నీ నా మీద వేస్తున్నావు. నిజంగా రౌడీజం చేయల్చుకుంటే నువ్వు రాయచోటి ప్రాంతంలో తిరుగుతావో తిరగవో నీ మనస్సాక్షికి తెలుసు. మేము ప్రజాస్వామ్యబద్దంగా ఎప్పుడూ లేని విధంగా 292 చిలుకు బూతులున్నాయో ఈ రాయచోటి నియోజకవర్గంలో. ఎక్స్ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యే కుటుంబాలు ఉండే ఊర్లలో కూడా తెలుగుదేశం పార్టీ సైనికులు ఎవరైతే ఏజెంట్లు కూర్చున్నారో వాళ్ళు కూర్చోవడం జరిగింది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఫ్రీ ఎలక్షన్ జరిపించడం జరిగింది. కాబట్టి ఈరోజు మీలో ఆక్రోశము, ఆ కడుపు బాధ, మీ మంట మీ కడుపులో కనపడతా ఉంది తప్పక మేము ఏ విధమైన తప్పు చేయలేదు. మేము ఒకటే చెప్తున్నా, ఆ రోజు ఎలక్షన్ల రోజు కూడా లక్కిరెడ్డిపల్లి మండలం చౌటపల్లిలో జరిగిన ఘటన నీకు గుర్తుందో లేదో, మీ వాళ్ళు జనరల్ ఏజెంట్ గా ఉన్న మా వ్యక్తిపై రాళ్లదాడి చేశారా లేదా అది కూడా మేము పక్కన పెట్టి ప్రజాస్వామ్యబద్దంగా ఎలక్షన్లు జరుగుతాయి. ఓటర్లు మా వైపే ఉన్నారు కాబట్టి మేము ఏ విధమైన కవింపు చర్యలు పాల్పడలేదు. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు కూడా ఒకటే విన్నవించుకుంటున్నా, గెలబోయేది మనమే. శ్రీకాంత్ రెడ్డి తట్టాబుట్టా సర్దుకొని పోయే రోజు దగ్గరలో ఉంది కాబట్టి ఏ విధమైన కవింపు చర్యలు వాళ్ళు చేసినా కూడా మీరు దానికి ప్రలోభ పడొద్దండి. తప్పకుండా 4వ తేదీ వరకు మీరు శాంతియుతంగా ఉండండి, విజయం మంది అని తెలియజేస్తున్నాను. ఇప్పుడు చెప్తున్నానండి, బీసీలు అనేవాళ్ళు అన్ని పార్టీల్లో ఉంటారు. తెలుగుదేశంలో ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నారు, వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. కులాలను, మతాలను రాజకీయాలకు పులమొద్దండి. ఈ రోజు వెంకటేశ్వర్లు అనే అతని క్యారెక్టర్ ఏంది, అతని బ్యాక్గ్రౌండ్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ వెంకటేశ్వర్లు అనే అతను ఒక మాఫియా, ఎర్రచందనము, రియల్ ఎస్టేటు, డ్రగ్స్, ఈ మాఫియా అతను. ఈరోజు మీరు చూసినారు
అతను పుట్టుపూర్వతరాలైంది, ఆయన కట్టుకున్న ప్యాలెస్ ఏంది మీరు చూసింటారు. నిన్న దాడి జరిగిన ప్యాలెస్ కూడా ఎందరో వందలాది మంది పేదల భూములు లాక్కొని ఈరోజు అలాంటి భవనాలు నిర్మించుకున్నాడు. ఎవరో కడుపు పండిన వాడు వాళ్ళ బాధను ఎల్లగక్కుకునేదానికి ఇంటి మీద పోయి రాళ్ళు వేసాడేమో తప్పక తెలుగుదేశం పార్టీ శ్రేణులకు దీనికి ఎటువంటి సంబంధము లేదు. పోలీసులు అవసరం చేసి మీ ఆఫీస్ కూడా పోలీసు బందోబస్తు పెట్టారు. నేను నిన్న సాయంత్రం ఈ దాడి సోషల్ మీడియాలో అలాగే మీడియాలో చూడడం జరిగింది. దానికి స్పందిస్తూ మేమైతే ఒకటే చెప్పాం, మేము 4వ తేదీ వరకు ఏ విధమైన చర్యలకు పాల్పడము, మేము ప్రశాంతంగా ఉంటామని చెప్పి మా కార్యకర్తలు అన్ని మండలాల వాళ్ళకు మున్సిపాలిటీ పరిధి వాళ్ళకి చెప్పడం జరిగింది. పోలీసు వాళ్ళైతే నాకు పొద్దున్నే 6 గంటలకు ఫోన్ చేయడం జరిగింది. మేమేదో వచ్చి మళ్ళా దాడులు చేస్తామనో ఇంకోటో ధర్నాలు చేస్తామని చెప్పి వాళ్ళు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది తప్పక తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎవరు భయపడవద్దు, మనందరూ మనోనిబ్బరంతో ఉండండి. ఇలాంటి అలుకులు పలుకులకు మనం భయపడే ప్రసక్తే లేదని చెప్తున్నాం. ఈ దాడులకు సంబంధించి చాలా మంది అమాయకులను కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీసుకొచ్చి ఇబ్బంది పడుతుంది. ఈ రోజు మీ దృష్టికి తీసుకొని పోవాలా, పోలీసు వ్యవస్థ అనేది నిష్పక్షపాతంగా పనిచేయాలా. ఈ రోజు ప్రజల కోసం పనిచేసే వ్యవస్థ ఏదైనా ఉందంటే పోలీస్ అని మీరు గర్వంగా చెప్పుకుంటున్నారు. అలాంటి మీరు ఈరోజు రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో గత 3 నెలల నుంచి శ్రీకాంత్ రెడ్డి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. నేను అందరూ అధికారుల గురించి తప్పులు పట్టను. ఇక్కడ సిఐ స్థాయిలో ఉన్న ఓ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి యొక్క కులానికి చెందినవాడని చెప్పుకుంటూ అలాగే ఇక్కడ ఉన్న శాసనసభ్యునికి ఒక చెంచాగా పనిచేస్తున్నాడు. ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటన ఒకటైతే, ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఎవరైతే ఏజెంట్గా కూర్చున్నారో, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కేసులు పెట్టేసి వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరిగింది. దీన్నైతే మేము పై అధికారుల దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. అలాగే కోర్టులో కూడా ఏది నిజమో ఏది అబద్ధమో తేలుతుంది. కాబట్టి మేము ఈ అధికారి పైన అయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్ కంప్లైంట్ వేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అయితే క్లియర్ గా చెప్తున్నాము, తప్పకుండా రాయచోటు గెలిచేది నేనే, ఎమ్మెల్యే అయ్యేది నేనే. అలాంటప్పుడు మస్తుగా 5 సంవత్సరాలు దాడులు చేసుకోను కాబట్టి 20 రోజులు మేము ఎటువంటి దాడి చేయమో. మేము ఒకటే చెప్తున్నా, నేను గాని నా కార్యకర్తలు గాని సమన్వయంతో ఉన్నాము. మేము మా సహనాన్ని కోల్పోతే మాత్రము సంఘటనలు వేరే విధంగా ఉండేటి. ఇప్పుడైతే మేము వాళ్ళకైతే మంచి భరోసా ఇస్తున్నాం. 20 రోజులు మీ జోలికే రాము, మీరు ప్రశాంతంగా పెళ్ళాం బిడ్డలతో హ్యాపీగా ఉండండి. 4వ తేదీ తర్వాత చూసుకుందాం. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇక్కడ మేము ఎమ్మెల్యే గెలవబోతున్నాం. కాబట్టి రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మా ప్రజలైతేనేం అభిమానులైతేనేం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏవైతే నష్టపోయినారో, భూములైతేనేం ఇంకో విధంగా నష్టపోయినారో వాళ్ళందరికీ ధర్మంగా చట్టపరంగానే న్యాయం జరిగే విధంగా తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకుంటుంది.